రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పు చేస్తలేరు అంటారా? ఇప్పుడు సుమారు ఎంత అప్పు ఉందో మీకు తెలియదు. నేను అందుకనే అంటున్నాను, ఇవాళ రీబ్యాలెన్సింగ్ చేసేటటువంటి పని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆర్బీఐ దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి 12 పైసలకు 10 పైసలకు 8 పైసలకు తెచ్చినటువంటి అప్పుని ఇంట్రెస్ట్ తగ్గించి 6 పైసలకు 4 పైసలకు కుదించేటటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ మిగులుబాటులోకి తీసుకొచ్చి అప్పులను తగ్గించుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోతే 1 కాదు 2 కాదు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పిల్లల హాస్టల్ ఫీజులు, స్కాలర్షిప్లు ఫీజులు, మెస్సు బిల్లులు, 4th క్లాస్ ఎంప్లాయీస్ 6 నెలల జీతాలు, బిల్డింగ్ రెంట్స్, రెంట్స్, కరెంటు బిల్లులు ఇవన్నీ ఇవ్వకుంటే వెళ్ళిపోతారా? ఏ నెల కానెల కదా. నేను కూర్చున్నా, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నన్ను ట్రైకార్, నేను చైర్మన్ని. ఈ డిపార్ట్మెంట్కు ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తారు అసెంబ్లీలో, 5 సంవత్సరాల నుంచి రూపాయి ఇయ్యరా? కేటాయించిన డబ్బులు ఎటుపోయినాయి అంటే అత్యంత పేదపడ్డటువంటి గిరిజన వర్గానికి సంబంధించినటువంటి ఆర్థికంగా డెవలప్ చేయాల్సినటువంటి కోసం అసెంబ్లీలో కేటాయించిన డబ్బులలో 1 పైసా రిలీజ్ చేయకుండా పోయినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలే? ఆ మంత్రిని ఏమనాలే? ముఖ్యమంత్రిని ఏమనాలే? ఏమనాలే? కానీ మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే 411 కోట్లు, 426 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే 411 కోట్లు రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఉంది. నేను అందుకనే చెప్తా ఉన్నాను, వచ్చిన ఆదాయం ఎటు ఖర్చు పెట్టినాం, ఎటు తీసుకుపోయినాం, ఇగో ఇవన్నీ సరిచేసే పనిలో ఉన్నది ఈ ప్రభుత్వం. నేను ఎందుకు లేట్ అవుతుంది అంటే సరిచేసే పనిలో ఉన్నది. ముందైతే పాలనా వ్యవస్థ లేదు, ఐఏఎస్లు పనిచేయరు, కలెక్టర్లు పనిచేయరు, సెటిల్మెంట్ సెంటర్స్ తయారైన ఈ ప్రభుత్వ కార్యాలయాలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారినారు సగం మంది అధికారులు. నేను ఓపెన్గా చెప్తున్నా, దాన్ని రేవంత్ రెడ్డి సెట్ చేసే పని చేస్తున్నాడు, ప్రభుత్వం సెట్ చేసే పని చేస్తున్నది. ఇవాళ ఎవరి బాధ్యత వాళ్ళు పనిచేసే పని చేస్తున్నారు. రోజుకు 18 గంటలు పోయి సెక్రటరియట్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సెక్రటరియట్లో ముఖ్యమంత్రి లేకపోతే, మంత్రులు లేకపోతే ఐఏఎస్లు కూర్చుంటారా? పనిచేస్తారా? చేసినటువంటి చరిత్ర ఉందా? ఒక్కరోజున కేసీఆర్ పోయి సెక్రటరియట్లో కూర్చుంటారా? కట్టిన తర్వాత ఎందుకు పోయి పాలన గాడిలో పెట్టే ప్రయత్నం చేయలే? పాలన గాడిలో పెట్టకుండా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా? చెప్తున్న వాదన ఏంటంటే ప్రజల దగ్గరికే పాలన పోయిన తర్వాత ముఖ్యమంత్రి ఏ ప్రజల దగ్గరికి పాలన పోయింది? నచ్చినోనికి గడికి పిలిపించుకునే పాలన, నచ్చనోని తొక్కేసి జైల్లో పెట్టే పాలన, నచ్చినోనికి గేట్ ఓపెన్ చేసి గడిలోకి పిలిపించుకునేటటువంటి పాలన, ఇంకా ప్రజలు ఎవరు రాకుండా బారికెట్లు పెట్టుకొని ఎవడన్నా వస్తే జరిగే పాలన. వాళ్ళకి జైల్లో ఎవరు పెడుతున్నారన్నా? కాంగ్రెస్ ప్రభుత్వమా? గతంలో ఎవరిని పెట్టిండ్రు? ఎవరిని పెట్టలేదు. మా మహబూబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాల భూమి నోటిఫికేషన్ లేకుండా గుంజుకొని, మా భూమి గుంజుకోవద్దని చెప్తే 32 మంది మహిళలను తీసుకుపోయి 8 రోజులు జైల్లో పెట్టినటువంటి చరిత్ర. ల్యాండ్ అక్వైర్ చేయడం కాదు, నోటిఫికేషనే లేకుండా గుంజుకోవడం, అసలు ప్రభుత్వమే ప్రైవేట్ గుండాగా మారిపోవడం, ఇది గత ప్రభుత్వం జరిగింది. ఇవాళ అది లేదే. ఇవాళ ఏది జరిగినా చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో పోతుంది. ప్రజలకు నచ్చకుంటే స్టూడెంట్స్తోని సమావేశం పెట్టిన చరిత్ర ఎప్పుడన్నా విన్నావా? గ్రూప్ 1 విద్యార్థులు డేటు మార్చండి అని చెప్తే స్వయాన డిప్యూటీ సీఎం గారు కూర్చొని డేట్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్తో మాట్లాడి మార్పించినటువంటి చరిత్ర మీరు చూశారు కదా. ఎవరన్నా నిజంగా విద్యార్థులను కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుంది. యూనివర్సిటీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులను కూర్చోబెడితే కాదు కదా. ఎవరైతే యాజిటేషన్ చేసిరో వాళ్ళే పోయి కూర్చున్నారో, ఆ ఫోటోలు ఉంటాయి, ఆ విజువల్స్ ఉంటాయి, మీరు తెప్పించుకోండి. వాళ్ళనే అడగండి. పోయినటువంటి వాళ్ళు టీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి నాయకులను కూర్చోబెట్టుకొని మాట్లాడడం కుదరదు. ఎందుకంటే చరిత్ర పొడుగునా టీఆర్ఎస్వి పేరు మీద కేసీఆర్ చెప్పినట్టు చేసిరు తప్ప వాళ్ళు ఎప్పుడు విద్యార్థుల పోరాలే. తెలంగాణ ఉద్యమంలో కూడా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకనే ఎందుకు గర్వంగా ఉన్నదంటే చెప్పే నేను మీరు ఒక ప్రశ్న అడిగి, ముఖ్యమంత్రి గారు అందరిని కలుస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు అందరి సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు, అందరితో ఫోటోలు దిగుతున్నాడు. అయినా కూడా పొద్దున్న లేస్తే రోడ్ల మీద నిరసనలు, ధర్నాలు ఎందుకు చూడాల్సి వస్తుంది మనం సామాజిక మాధ్యమం? నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు ఒక 18 సంవత్సరాల ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో చాలామంది సమస్యల వైపు కాకుండా రాష్ట్ర సాధన లక్ష్యంగా పనిచేసినటువంటి పరిస్థితి. అప్పుడు సమస్యల పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా కేసీఆర్ గారు ఆ బాధ్యత తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించి ఉండుంటే ఇంత పెండింగ్ కాకపోయేది. ఈ 10 సంవత్సరాలు దొరల పాలన నడిచింది, ప్రజల్ని పట్టించుకొని ఒక గడిల పాలన నడిచింది. దాని నుంచి ఆ 15-20 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు సమస్యలన్న తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకదాని మీద ఒకటి పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇమీడియట్గా పరిష్కరిస్తుంది అనేటటువంటి హోప్ వచ్చి కాంగ్రెస్కి ఓట్లు వేసింది. అయితే వాళ్ళ ఆవేదనను, వాళ్ళ రాస్తారోకను, వాళ్ళ ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. వాస్తవంగా వాళ్ళు చేసేటటువంటి రాస్తారోకలో, వాళ్ళు చేసేటటువంటి ధర్నాలో నిజాయితీ ఉంది. అక్కడక్కడ రాజకీయ ప్రొవోకేటెడ్ ధర్నాలు కూడా జరుగుతున్నాయి. రాజకీయంగా ప్రొవోకేట్ చేసి ఆ రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి నీచులు చేసే పనేంది, నిజంగా సమస్యల కోసం కొట్లాడేటటువంటి వాళ్ళు చేసే పనేంది. నిజంగా సమస్యల కోసం కొట్లాడేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళ సమస్యల్ని మా ప్రభుత్వం వింటున్నది.
ఒకరోజు వెనక ముందు అది పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము వచ్చి 1 year కాబోతున్నది. 1 yearలో మాకు దాదాపు ఒక 4 నెలల కాలం ఎన్నికల కోసం పోయినాయి. ఆ తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థను డిపార్ట్మెంట్ సెట్ చేయడానికి ఒక 2 నెలలు పట్టింది. ఇప్పటికీ 1 year అయినా పూర్తి స్థాయిలో అధికారులంతా 100% పనిలో దిగిరని చెప్పి నేను చెప్పట్లేదు. ఇప్పటికీ అక్కడక్కడ పాత వాసనతోని, పాత పద్ధతితోని, పాత కనెక్షన్స్తోని, పాత ఆలోచనతోని, పాత నాయకులతోని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంత సమయం పడుతుంది అనేది నేనేమంటున్నా అంటే గాడిలో పెట్టే పని మొదలై ట్రాక్లో పెట్టించేటటువంటి ప్రయత్నం మొదలైంది, జరుగుతున్నది. సక్సెస్ఫుల్గా ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని ఆటంకాల్లో కూడా ఇవాళ మొత్తం సిస్టమ్ను సెట్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం. పేపర్ స్టేట్మెంట్ చూసిన బెల్లన్న, నేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 35,000 ఉద్యోగాలకు భర్తీ చేసినాము కాంగ్రెస్ హయాంలో అని చెప్పి చెప్తాను. అంటే అవి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిందా లేదంటే ఎట్లా, నాకు అర్థమైతలేదు. 35 కాదు 55,000 ఉద్యోగాలు. ఓకే. ఇప్పుడు మా ప్రభుత్వం రాకముందు నోటిఫికేషన్లు ఇచ్చున్నాయి 3. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కాదు. ఇంటర్వ్యూ పూర్తి చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు పోయి జాయిన్ అయ్యి వాళ్ళు శాలరీ తీసుకుంటే ఉద్యోగం భర్తీ. కానీ ఆ నోటిఫికేషన్ ఈ పార్టీ వినండి ఈ ప్రభుత్వంలో హయాంలో ఎందుకు ఇవ్వలేదు? 10 సంవత్సరాలు ఏం గడిపికిరో నేను అడుగుతున్నా మిమ్మల్ని. 10 సంవత్సరాల కాలం తక్కువ కాలమా? 10 సంవత్సరాల కాలం 2 నెలల కాలమా? ఎగ్జామ్ కండక్ట్ చేసినాము, జీవో జాయినింగ్ ఆర్డర్ ఇచ్చే లోపు ఎలక్షన్స్ వచ్చింది. ఎవడు ఎగ్జామ్ కండక్ట్ చేసిండు? గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిండు? టీచర్ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ 4th క్లాస్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ ఇచ్చి పడేసిపోయారు. అది 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. కోర్టులు క్లియర్ చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు? 2,000 మందికి. నువ్వెందుకు చేయలేదు? స్వయాన కేసీఆర్ చెప్పిండు కదా, నీళ్లు నిధులు నిల్వ కోసం కొట్టాడి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. 2021లో అక్టోబర్ 22వ తారీఖు నాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా, 85,000 ఉద్యోగాలను నేను 1 yearలో భర్తీ చేస్తానని ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి గారు యూత్ డిక్లరేషన్ లో పార్టీ అధికారులకు వచ్చిన నేను చెప్పేది నబ్బా, మీరు 2 లక్షల ఉద్యోగాలు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంకో దిక్కుపోతే నేను ఒప్పుకోను. ప్లీజ్ చెప్పండి. నన్ను చెప్పనియండి. నేనేమంటున్నా అంటే నోటిఫికేషన్లు ఇచ్చి మీరు పోయినరు, వాటిని భర్తీ చేయాల్సింది భర్తీ చేయలేదు, ఉద్యోగాలు వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాల్సింది పెట్టలేదు. చివరికి గ్రూప్ 1 లాంటి పేపర్లు అమ్ముకున్నారు దొంగలే. పిల్లల జీవితాలతో ఒకటే సెంటర్ నుంచి 30 మంది 40 మందిని ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలు వీళ్ళు. దాన్ని సెట్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయించి కొత్త కమిషన్ను పెట్టి ఇవాళ ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా నీతిగా, నిజాయితీగా, సిన్సియర్గా ఎగ్జామ్ను కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1 సంవత్సర కాలంలో లేదంటే 10 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క సంవత్సరంలో అయినా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన లిస్ట్ ఉంటే చూపించు నాకు. అంత సీరియస్ అంశము, ఎంత దుర్మార్గం చేసిపోయినట్టు మీకు చెప్తా, గుర్తుపెట్టండి. 55,000 అనకండి అన్న, అవి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు జాయినింగ్ ఆర్డర్ ఇస్తే మీ అకౌంట్లో ఎవరు నోటిఫికేషన్? ఇప్పుడు కేవలం జాయినింగ్ ఆర్డర్ ఇస్తే అది మీరు ఇచ్చినట్టేనా? దీనికి ఒక క్లారిటీ. జాయినింగ్ ఆర్డర్ కంటే ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసారు చెప్పు? నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? నేను దీనికి నువ్వు సమాధానం చెప్పు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? పార్టీ లేదు, మీరు నాకు నీవు సూటిగా సమాధానం చెప్పు. నీకు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతున్నాను. నేనేమంటున్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్ట? మరి నోటిఫికేషన్ ఇచ్చినోడు ఉద్యోగం ఇచ్చినట్టు ఎట్లా చెప్తున్నావు నువ్వు? నేను నిన్నే అడుగుతున్నా. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు ఆ నోటిఫికేషన్ వాళ్ళ రూలింగ్ లో ఉన్నప్పుడు మరి ఎందుకు కంప్లీట్ చేయలే? అదే ఎందుకు కంప్లీట్ చేయలే? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినాం అనే పేరు మీద ఓట్ల దొంగతనం చేసుకుందాం అనేటటువంటి కుట్రపూరితమైన దుర్బుద్ధితో ఇచ్చినాం, కానీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన లేదు నీకు. ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఉంటే నీకు బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెంటనే 1,92,000 ఉద్యోగాలకు సంబంధించి ఇయర్లీ ఎంతమంది మొత్తుకున్నాం, షెడ్యూల్ ఇవ్వండి అని చెప్తే షెడ్యూల్ ఇవ్వలేదు మీరు. ఇవాళ మేము ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో మొత్తం ఉద్యోగాల షెడ్యూల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేను అంటున్నాను, దాన్ని యుద్ధ ప్రాతిపాదిక మీద కంప్లీట్ చేసుకుంటూ భర్తీ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. 42,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినటువంటి చరిత్ర 18 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే ఎందుకు ఇవ్వలేదు?